శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే అది ధమనులలో పేరుకుపోయి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్స్ ప్రధానంగా 2 రకాలు ఉంటాయని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శ్రీలత తెలిపారు. ఎల్డిఎల్ మరియు హెచ్డిఎల్ 2 రకాలుగా ఉంటాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, దీనిని చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు, ధమనులలో పేరుకుపోయి అడ్డంకి కల్పిస్తుంది. ఇది గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, దీనిని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు, ధమనులలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ఇప్పుడు మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అండ్ మనకి బాడీలో మంచి చేసే కొలెస్ట్రాల్ ని గుడ్ కొలెస్ట్రాల్ కింద అంటాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏం లేదంటే, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కనుక మనకి మన బాడీలో హయ్యర్ సైడ్ వెళ్ళిపోతే మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కార్డియాక్ డిజార్డర్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే ఎప్పుడైతే మనం పేషెంట్ కి ఫాస్టింగ్ లో లిపిడ్ ప్రొఫైల్స్ చేయించుకోవడం జరుగుతుంది, ఆ లిపిడ్ ప్రొఫైల్స్ చేయించుకున్నప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం అనమాట. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. మనం ఆ రేంజెస్ కనుక చూసుకుంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా మన నార్మల్ లిమిట్స్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం హెల్తీగా ఉండడం జరుగుతుంది. లేదు అది ఎలివేటెడ్ గా ఉంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కనుక మన లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్స్ లో ఎక్కువగా ఉంది అనుకుంటే, ఇన్ అప్కమింగ్ డేస్ వీఆర్ ప్రోన్ టు గెట్ కార్డియాక్ ఇష్యూస్ అనమాట. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు. పండ్లలో యాపిల్స్, పియర్స్, స్ట్రాబెర్రీ, కివి, డ్రాగన్ ఫ్రూట్, ఆల్మండ్స్, దానిమ్మ, జామ, బత్తాయి, ఆరెంజ్ ఇలాంటివి తినడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కూరగాయలలో టమాటా, ఆనియన్స్, కీరదోస ఈ 3 రకాల కూరగాయలను సలాడ్స్గా తీసుకోవడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ను నియంత్రించవచ్చన్నారు. పియర్స్, యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, క్రాన్బెర్రీ, కివి, డ్రాగన్ ఫ్రూట్, ఆల్మండ్స్, పోమోగ్రానైట్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్కి వచ్చేసరికి ఆరెంజ్, బత్తాయ, గోవా ఇట్లాంటివి యూజ్ చేయడం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. న్యూట్రియంట్స్ దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని అది లైబులైజ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వస్తుంది అనమాట. మన డైలీ రోజువారీ 24 hours డీకాల్ డైట్లో కనుక మనం ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో ఉన్న ఫ్రూట్స్ యాడ్ చేసుకోగలిగితే మంచిది. అండ్ వెజిటేబుల్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే, రాగా మనం ఆనియన్ అంటే ఉల్లిగడ్డ, టమాటా ఈ 3 పదార్థాలు కూడా మనం సలాడ్లోకి యూజ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా కూడా మనం డిన్నర్ చేసేటప్పుడు కానీ లంచ్ చేసేటప్పుడు కానీ ఈ సలాడ్ పదార్థంలో ఈ 3 రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం మంచిది అనుకుంటా. అండ్ మార్నింగ్ ఎర్లీగా లేవగానే మనకి ఏ డ్రింక్ అయితే ఎల్డిఎల్ ని తగ్గిస్తుంది అని అనుకుని కనుక ఆలోచించినట్లయితే, మనకి గ్రీన్ టీ, 1 cup ఆఫ్ గ్రీన్ టీ ఎర్లీ మార్నింగ్ అంటే లేవగానే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు గ్రీన్ టీకి వెళ్ళడం బెటర్. ఎందుకంటే నార్మల్ టీ కెఫైన్ కంటెంట్ ఉన్న వాళ్ళు తీసుకోవడం బంద్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ టీ ఈజ్ హెల్ప్ఫుల్ అని చెప్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసరికి సోయా మిల్క్ తీసుకున్నా కూడా ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనకి నార్మల్ రేంజ్ లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది.